పరిపాలన ఎలా రెండు కూటమి గవర్నమెంట్ వచ్చిన 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అప్పులు పాలు చేసి మొత్తం టోటల్ గా సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. అదన్నీ చక్కదిద్దుకొని 1/1 పెన్షన్ ఇస్తా అని చెప్పారు. అంతకుముందు వాడు 250 పెంచుకుంటే అలాంటిది చంద్రబాబు నాయుడు ఒకేసారి 4,000 హామీ ఇచ్చే లేకపోయినా సరే ఏపీ మొత్తం సర్వనాశనం అయిపోయి రూపాయి లేకపోయినా సరే ఆయన కష్టపడి మొత్తం సంపద సృష్టించి చేసుకుంటా 4,000 ఇచ్చాడు. అట్టా విప్లవంలో 6,000 ఇచ్చాడు. మంచం మీద 10,000 ఇచ్చాడు. అట్టగా స్కూల్ అన్ని మొత్తం ఇప్పుడు మరి అమ్మ ఓడిస్తా అన్నాడు, గ్యాస్ బండ్లు అన్నాడు. 1/1 అన్ని చక్కదిద్దుకుని చేసుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అని గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 నెలలకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా సరిగ్గా అమలు చేయట్లేదు అని మాట్లాడుతున్నారు. అతను ఏం చేశాడు? గవర్నమెంట్ వచ్చినా ఏదైనా ఆయన చెప్పిన దానికి ఏమైనా చేశాడా? సర్వనాశనం చేసి అప్పులు పాలు చేసి వెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని మొత్తానికి. అది చక్కదిద్దుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో మొత్తం 1/1 చేసుకుంటూ వస్తున్నాం. అన్ని క్లియర్ గా కనపడుతుంది. అన్ని టోటల్ గా ఇవాళ ఏమి ఇచ్చాడు ఏంటనేది అది మొత్తం కనపడుతుంది ఇవాళ. అదే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నాకు వస్తాను, నేను అసెంబ్లీకి వస్తాను అని మాట్లాడుతున్నారు. లేకపోతే పక్క రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో ఇతరుల ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఇక్కడ ఇవ్వడానికి ఏంటి అది ఇదని మాట్లాడుతున్నారు. రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తి అయితే ఎవరు అక్కడ మాట్లాడారు. చిన్నపిల్లల మనస్తత్వం లాగా అది నేనేది అది ఇచ్చేది ఎవరు ఇస్తారు? ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలండి. ఆ కామన్ మ్యాన్ మొన్న శాసనలో కూడా వేశారుగా 18 మంది అనేది ఉంటేనే దానికి ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది ఆ కామన్ మ్యాన్ కూడా తెలుసు. మామూలుగా అతను తెలకపోతే మనం వివేకం అనమాట అది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన మైక్ ఎవరు ఎందుకు అది అసలు ముందు నువ్వు వచ్చినాక ఎమ్మెల్యేలు కానీ సమస్యలు గెలిచినాక దేనికండి? రాజ్యాంగం ఇచ్చింది ప్రజలు ఇచ్చిన ఓట్లు దేనికి? ప్రజా సమస్య మీద పోరాడటానికి అసెంబ్లీ అనేది. అసెంబ్లీ రాకుండా కుంటు సాగులు చెప్పే ఉపయోగం ఉంది? అసెంబ్లీ వచ్చి ఇస్తే గడువు అడిగితే అది వేరేగా ఉండేది. అసలు రాకుండా ప్రతిపక్ష హోదా వేసేస్తా, అది ఇస్తా, నా సీఎం ఇస్తా అంటే అది అవివేకం అనమాట. అది చిన్నపిల్ల మనస్తత్వంలో చాక్లెట్ ఇవ్వకపోతే నేను రాను అన్న టైప్ లో ఉంది అది. సరే గతంలో విద్యాశాఖ ఎలా ఉంది, ఇప్పుడు విద్యాశాఖ గతంలో విద్యాశాఖ వచ్చేప్పటికి అన్నిటికీ చిక్కి గాంచి పిల్లలు ఇచ్చాను అన్ని బొమ్మలు వేసుకున్న తప్ప ఏటికి అన్ని ఫీజు రిమెంట్మెంట్ ఏం అయిపోతే మొత్తం 4,200 కోట్లు పెట్టేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ నారా లోకేష్ వచ్చినాక బస్సు కానీ స్కూల్ కానీ నాడు నేడు కానీ టీచర్స్ మీటింగ్ కానీ ఏం సరే వాళ్ళు ఎంత అభివృద్ధంగా ఉందండి వాళ్ళ పరిస్థితి. గతానికి ఇప్పుడు అసలు దానికి పోలిక లేదు వాళ్ళ శ్వాసం చెప్పాలంటే అది. అంటే ఇప్పుడు బిల్డింగ్ మీద జగన్ ఫోటో అది ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టడం మీకు ఎలా లేదు? అసలు సర్వే రాధాకృష్ణ అండి విద్యాదానం అది నేనేది. అందుకని వాళ్ళు అసలు వాళ్ళ పొలిటికల్ రాజకీయం లేకుండా పిల్లలు శుభ్రంగా చదువుకోవాలని రాజకీయం లేకుండా లేనవ్వాలని చెప్పి రాజకీయ మీటింగ్ కూడా పిల్లల్ని పంపిస్తాను కూడా వీలేదని కూడా ఆర్డర్ ఇచ్చినది. అతను అయితే అసలు మీటింగ్ కూడా పిల్లల్ని ఎన్నో నుంచి పెట్టిన రోజులు ఉన్నాయి. రాజకీయ పిల్లలు స్కూల్లో ఇటు వాడుకున్న రోజులు ఉన్నాయి. ఇవాళ స్కూల్ వాళ్ళ బెల్ట్లు కానీ డ్రెస్సులు కానీ అన్ని మొత్తం చూసారా మొత్తం ఎలా వచ్చినాయి. వాళ్ళ ఎక్కడైనా సరే బొమ్మ కానీ గవర్నమెంట్ విన్న కానీ ఏం లేకుండా వాళ్ళ ఆరోగ్య దాని మీద అసలు చాలా తప్పు అయినా సరే మినిస్టర్ తీసుకొని వాళ్ళ చాలా కష్టపడుతున్నారు. అది బాగుందండి, చాలా బాగుంది సార్. ఇప్పుడు పోయినసారి ఇచ్చారు ఫ్రీ అని చెప్పేసి అన్ని ఉచితాలు ఇచ్చేసి మనకి డెవలప్మెంట్ అనేది లేకుండా చేశారు, అవునా? కానీ ఈసారి అనేది మనకి కొన్ని కంపెనీస్ అనేవి వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ముందు ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి ఫ్రీ అనేది ఎవరు ఆలోచించరుగా. ఎంప్లాయ్మెంట్ లేకున్నప్పుడే కదా ఎవరైనా సరిపోయి బొచ్చు పట్టుకొని ఇంకో దగ్గర అడుక్కునేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదుగా. అది సార్. సార్ ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు బెటర్గానే ఉంది. అట్లా అని చెప్పేసి బాగా సూపర్గా ఉందని నేను చెప్పను, కానీ బెటర్గా ఉంది. అది చిన్న ఇప్పుడే సార్ వాళ్ళు వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదు సార్. అందువల్ల ఏంటంటే కొంచెం టైం పడుతుంది అన్నీ సెట్ అవ్వటానికి. అది ఒకప్పుడు వాళ్ళు చేసిన దాన్ని పూడుస్తూ వస్తున్నారు, అది పూడ్చుకుంటే పైకి రావాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అవును, అదే చెప్తుంది మీకు. నేను చెప్తున్నా అదే సార్. ఇప్పుడు ఒకప్పుడు లేవు, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి, అన్నీ రిటర్న్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళు మళ్ళీ వీళ్ళే భయం క్రియేట్ చేస్తున్నారు. ఎట్లాగా మళ్ళీ నెక్స్ట్ మేము వచ్చామంటే మీ పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఒక లేనిపోయిన భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. అటువంటిప్పుడు ఎవరికైనా ఎట్లా ఉంటుంది సార్? రావాలంటే ఇప్పుడు మీరు ఉన్నారు సార్, ఒక నమ్ముకొని వెళ్ళారు, వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత ఉండరు అనగానే నమ్మకంగా రాగలుగుతారా? సో ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ముందు వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్, ఒప్పుకోవాలి అది. అది సార్. సార్ ఇప్పుడు అదే సార్ అంటుంది, ఆయన ఆల్రెడీ రీసెంట్గా కూడా చెప్తున్నట్టున్నారు, ఏమని 0 to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మారుద్దాము, ప్రజెంట్ ఇండస్ట్రియల్ పరంగా ఎట్లయితే కావాలో దానికి తగ్గట్టుగా మన సిస్టమ్ని మార్చామనుకోండి బాగుంటుంది, దానికి మేము ముందడుగు వేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవం ఇప్పుడు కావాల్సింది కూడా అదే సార్. ఏదైనా ఎడ్యుకేషన్ అనేది ఎట్లా ఉండాలంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి.
అది ఇప్పుడు తీసుకునేటువంటి స్టెప్స్లో వస్తుంది అన్నట్టుగా నేను ఆశిస్తున్నాను. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇసుక గతంలోనే దొరికే పరిస్థితి ఇప్పుడైతే ఫ్రీగా ఇస్తున్నారు. మద్యం కూడా నాణ్యమైన మద్యం దొరుకుతుంది, తక్కువ రేట్లో అవును. దొరుకుతుంది. దీన్ని ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్ అంటే యాక్చువల్గా ఒకప్పుడు అనకూడదు కానీ పాపం ఈ డైలీ లేబర్ ఉంటారు చూడండి సార్, వాళ్ళు ఖాళీగా తిరిగిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పోలిస్తే వాళ్ళు పనులకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికైనా మీకు అర్థమవుతుంది. పొద్దునపూట ఇక్కడ ఉండేటువంటి డైలీ లేబరు మామూలుగా అయితే అందరూ అసలు ఆ టయాలు పట్టు సంచి పట్టుకొని క్యారియర్లు పట్టుకొని ఎవరు పిలుస్తారో పనికి అని చెప్పి ఎదురు చూసే రకాల టయాలు పోయి ఇప్పుడు అసలు ఎదురు చూసే పని లేకుండా డైరెక్ట్గా పని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అది ఒప్పుకోవచ్చు సార్. కాకపోతే కొంతమంది చెప్తున్నారండి ఏదో చాలా చాలా దారుణంగా అయినా నెగిటివ్ ఇది చెప్తున్నారు. దాన్ని మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయకూడదండి. అసలు అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఒకప్పుడుతో పోలిసి ఇప్పుడు చాలా బెటర్గాను దాన్ని ఎట్లా చెప్పాలంటే పారదర్శకంగా ఉంది, అంత క్లియర్గా ఉంది, ఇబ్బంది లేదు దాని గురించి. టోటల్గా అయితే నమ్మకం అయితే ఉంది కదా సార్ ఈ పరిపాలన? సార్ ఖచ్చితమైన కాన్ఫిడెన్స్లో చెప్తున్నాను సార్. నాకు తెలిసి ఇది చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే సార్. ఎట్లా ఉంది రోడ్లు కూటమి పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన? కూటమి పరిపాలన అయితే బాగానే ఉందండి. అన్ని రోడ్లన్నీ ప్యాచ్లన్నీ వేయించారు. అంతా పర్వాలేదండి, బాగానే ఉంది. ప్రజలకు కూడా కొంత నమ్మకం ఉందండి. ఎందుకంటే మంచి చేస్తారని ఒక నమ్మకం. తర్వాత ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచన పరులు అయ్యారు. అనుభవజ్ఞులు, పరిస్థితి ప్రభావాలు బట్టి జనాలు అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు ప్రభుత్వాలు అర్థం చేసుకున్నాయి ఇన్నాళ్ళకే. సార్ గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో ఇసుక దొరకలేని పరిస్థితి, ఇప్పుడు కార్మికులందరూ ఎవరి పనులు వాళ్ళు పెడుతున్నారు. మద్యం కూడా కలిపి ఉండి చాలా మంది చనిపోయేవారు. ఇప్పుడు మద్యం కూడా తక్కువ రేటుకి నాణ్యమైన దొరుకుతుంది. ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఈ ఇసుక గురించి మద్యం గురించి తెలియదండి మాకు. సార్ ఎట్లా ఉంది చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి. లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది సార్ ఈ 4 years? అంటే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సీనియారిటీ, అలాగే ఆయనకి దేశ విదేశాల్లో ఉండే పరిచయాలు, ఆయన మాట్లాడే విధానం, ఆయన చేసే పనులు ఇవన్నీ కూడా ఇతర దేశాలకి నచ్చాయి బాగాను. కొంత నమ్మకం అంటూ కూడా ఏర్పడింది. దానివల్ల పర్వాలేదు. అంతకుముందు వైఎస్ గారు మీద నమ్మకం ఉండేది. అదే దీని మీద జగన్ గారిని కూడా గెలిపించడం జరిగింది. మరి ఎక్కడ ఎలాంటి తేడాలు వచ్చాయో తెలియదు. దానివల్ల మరి ఆయన కూడా రాలేదు. సో ఏదైనా కావచ్చు, చంద్రబాబు గారు మాత్రం ప్రజల నమ్మకం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన కూడా ఒక పట్టుదల ఉన్న మనిషే. రాను రాను బాగుంటుందని పూర్తి నమ్మకం అయితే ఉంది ప్రజలకి. సార్ పరిశ్రమలన్నీ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నిరుద్యోగుల సమస్య కూడా తీరుతుంది అంటున్నారు. కరెక్ట్ అంటారు సార్ ఈ ప్రభుత్వం? అది కరెక్టేనండి. ఇప్పుడు దేశకాలన పరిస్థితులు బట్టి గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మానవ అంచనాలకి, పరిస్థితి ప్రభావాలకి పొంతన కుదరడం లేదు. అతివృష్టులు కొన్ని, అనావృష్టులు కొన్ని, యుద్ధాలు కొన్ని, ఇలా అనుకోని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒక అంచనాకంటూ ప్రభుత్వాలు రాలేకపోతున్నాయి. చేద్దామనేటటువంటి ఒక మంచి సత్సంకల్పం ఉన్న పరిస్థితి ప్రభావాల వల్ల కొంత జాప్యాలు జరుగుతున్నాయి. కానివ్వండి, న్యాయం అయితే జరుగుతుందని మంచి ఉద్దేశాలతోటే ఉన్నారు ప్రభుత్వాలు. టోటల్గా అయితే పరిపాలన బాగుంది. పరిపాలన బాగానే ఉందండి. అంటే ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టాలి, చూడాలి. ఎందుకంటే అన్నీ సర్దుకోవాలి కదండి. ఇప్పుడు ప్రతిదీ నయా పైసాతోటి. అంటే అప్పుడు అప్పులు చేసి వెళ్ళిపోయారు, అవన్నీ క్లియర్ చేస్తున్నారు కదా సార్ ఈ ప్రభుత్వం? అంటే అది చాలా పెద్ద స్థాయి సార్. అది మాకు తెలియని మేము మాట్లాడకూడదు. టోటల్గా అయితే బాగుంది. బాగానే ఉందండి.